నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వవ్యాప్తి అయిన శివుడికి ఆకారం ఉండదు. రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనమిచ్చే ఆ రూపమే శివలింగం. తనంతట తానుగా అవతరించింది స్వయంభువు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వయంభువు లింగంగా ఆరాధింపబడుతూ శివుని నివాస స్థలంగా ఖ్యాతికెక్కిన మహామహిమాన్విత క్షేత్రం కైలాస పర్వతం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో కైలాస మానస సరోవర యాత్ర విశేషాలను వీక్షించి తరిద్దాం రండి. కైలాసగిరి, మానస సరోవరం లాంటి మహిమాన్విత క్షేత్రాలు ఎవరో నిర్మించినవి కావు. సృష్ట్యాది నుంచి స్వయం సిద్ధంగా ఉన్నవి. ఇక్కడి నుంచే సృష్టి మొదలైంది. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. కాఠ్మండూ నుంచి పరిక్రమ ప్రారంభించి కైలాసగిరిని చుట్టి తిరిగి కాఠ్మండూ చేరగలగడం బొందితో కైలాసాన్ని వెళ్లి రావడంగా భక్తులు భావిస్తారు. ఆద్యంతము ఆధ్యాత్మికానురక్తిని ప్రోది చేసే కైలాస మానస సరోవర యాత్ర విశేషాలను చూద్దాం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకరాయ నమః శివాయ. ఈ సృష్టి అంతా శివమయం. సమస్తం ఆయన సృష్టించిందే. సృష్టికి పూర్వం అంతా జలమయం. ఆ జలం నుంచి ఉత్పన్నమైన తేజమే పరబ్రహ్మాకృతి దాల్చింది. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. గురు అనుగ్రహంతో చెరించి శారీరక మానసిక ప్రతిష్టతో ధ్యానపూర్వకంగా బిందు సరోవరం మీదుగా స్వయంభువు కైలాసాన్ని చేరుకోవడమే కైలాస మానస సరోవర యాత్ర. ఆది దంపతుల నివాస క్షేత్రంగా, పరమ పవిత్రంగా భావింపబడే కైలాస పర్వతం టిబెట్లో ఉంది. సాక్షాత్తు శివమహాదేవుడు కొలువైన కైలాస పర్వత సందర్శన భాగ్యాన్ని తమ భక్తులకు కూడా కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవు కల్పించిన యాత్రే పరమపుణ్య శైవధామమైన కైలాస యాత్ర. టిబెట్కు నైరుతిగా గల కైలాస పర్వతం హిందూ, బౌద్ధ, జైన, బోన్స్ మతస్థులందరికీ అత్యంత పుణ్యస్థలం. కైలాస పర్వతాన్ని ఒక్కసారి చుట్టి వస్తే సర్వ పాపాలు పోతాయని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. కైలాసం మానస సరోవర యాత్రకు తొలి అడుగు కాఠ్మండు నుంచి మొదలవుతుంది. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న కాఠ్మండు నుంచి యాత్రికుల మొదటి అడుగు పడుతుంది. అనంతరం కొడారి ప్రాంతంలోని నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి అక్కడ నుండి టిబెట్లోకి ప్రవేశిస్తారు. టిబెట్లో ఝాంగ్ము, సాగా, పరియాంగ్ తదితర సుందర క్షేత్రాలు దాటిన తరువాత జీవన సాఫల్య భాగ్యమైన మానస సరోవరాన్ని భక్తులు చేరుకుంటారు.